హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్ల కమ్యూటేషన్పై గౌరవ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అమలు అయిన వేళ పెన్షనర్లకు పండగే అండి. మరి మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అమలైన వేళ పెన్షనర్లకు పండగ. ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన ఉద్యోగులకు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకు వారి చివరి జీతం నుండి కమ్యూటేషన్ చేసుకొని ఏకమొత్తంగా రిటైర్మెంట్ సందర్భంలో పొందిన మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు అసలు వడ్డీ కలిపి చెల్లించడం వల్ల తీసుకున్న మొత్తం కంటే లక్షలాది రూపాయలు అధికంగా ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నట్లు, దీనివల్ల రిటైర్ అయిన పెన్షన్లకు భారంగా ఏర్పడిన సందర్భంగా దేశవ్యాప్తంగా అఖిల భారత పెన్షనర్ల సంఘం తరపున చేసిన పోరాటం మరియు గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో పెన్షనర్ల సంఘాలు గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంగా ఆ తీర్పును అనుసరించి గుజరాత్ రాష్ట్రం కమ్యూటేషన్ 13 సంవత్సరాలకు పరిమితం చేస్తూ ఇదే తరహా పోరాటం పంజాబ్ రాష్ట్రంలో కూడా అయితే జరుగుతోంది. మరి మనకు సంబంధించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దిశలో పోరాటం చేసి విజయం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అయితే ప్రయత్నం అతి త్వరలో ఫలించబోతోందండి. సో ఇక్కడ మన గుడికి అయితే శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కమ్యూటేషన్ వాల్యూ సంబంధించిన ఈ మొత్తాన్ని అయితే భారం తగ్గనుందండి. సో ఈ విధంగా సుప్రీంకోర్టు శుభవార్త చెప్పిందని అయితే చెప్పుకోవాలి. సో వెంటనే అమలైన వేళ ఈ పెన్షన్లకు పండుగ అయితే చెప్తూ ఉన్నారు.